వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తాను ఉండడానికి కొన్ని ప్లేసెస్ అడిగాట కలిపురుషుడు. 5వ స్థానంగా బంగారం ఇచ్చాడు పరీక్షిత్తు. అసలే ఇది కలికాలం, కలిపురుషుడి కాలం. అందున కలి ఉండే స్థానం. బంగారం ఎంత కొంటే కలి ప్రభావం అంతా. సో ఈ యుగాంతం దాకా బంగారం ధర పెరగడమే కానీ తగ్గడాలుండవు. బంగారం ధర ఎందాక పెరుగుతుందంటారు అని మిడిల్ క్లాస్ సెక్షన్ అడుగుతూ ఉంటుంది ఆశగా. రేటు పడిపోతే బాగుండు కొనుక్కుందామని. కానీ ఈ కలియుగం బంగారానిదే అని ద్వాపర యుగంలోనే బాండ్ రాసి ఇచ్చేశారు. సో రేటు తగ్గుతుందా అని అడగద్దిక. పెరగడమే తప్ప పతనమైన చరిత్రే లేదు బంగారానికి. ఆ హిస్టరీ కూడా చెప్పుకోబోతున్నాం ఇవాళ. అసలు డబ్బు దాచుకోవడానికి, పెట్టుబడి పెట్టడానికి ఎన్నో దారులున్నాయి. అయినప్పటికీ అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ టూల్ మాత్రం బంగారమే. ఎందుకని? స్టాక్ మార్కెట్స్ కుప్పగొలిపోతున్నందుక? రూపాయి విలువ పడిపోతున్నందుక? బ్యాంకులు ఇచ్చే ఇంట్రెస్ట్లు, మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ ఇవన్నీ తగ్గిపోతున్నందుక? ఇక్కడ వినిపిస్తున్న మరో ప్రశ్న, ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ ఎందుకని ఇంతలా భయపడుతున్నాయి? యుద్ధ వాతావరణమా? టారిఫ్లు పెంచుతున్నందుక? గ్రీన్లాండ్ని కొనేస్తా, వెనిజువెలాని లాగేసుకుంటా అంటూ ట్రంప్ అంటున్నందుక? అన్నీ డీటెయిల్గా చెప్పుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఈ మధ్య ఒక కామన్ క్వశ్చన్ వినిపిస్తోంది. మెయిన్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ నుంచి, షేర్స్ ఇంకా పడిపోతాయా? ఈ డౌన్ఫాల్ ఎప్పుడు ఆగుతుంది అని అడుగుతున్నారు కంగారుగా. బంగారం, వెండిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పైకి ఆనందిస్తున్నా ఇంకా రేటు పెరుగుతుందా లేక పడిపోతుందా అని అడుగుతున్నారు చాలా అనుమానంగా. ధైర్యంగా పెట్టుబడి పెట్టిన వాళ్ళలో కూడా భయమే కనిపిస్తోంది. చేతిలో రూపాయి ఉంచుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా భయమే. ఓవరాల్గా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అయితే కనిపిస్తోంది వరల్డ్ వైడ్. సింపుల్గా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పుకుందాం. గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఇంకా పెరుగుతాయా? తగ్గే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? పెరిగితే ఎందాకా, పడిపోతే ఎంత దాకా? స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్ ఇంకా కొనసాగుతుందా? మళ్ళీ బుల్ రన్ చూస్తావా? ఎప్పుడు, ఎలా? అసలు బంగారం ధర తగ్గుతుందా? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పుకుందాం విత్ ఎగ్జాంపుల్స్. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ప్రతి ఇన్వెస్టర్ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. ప్రజెంట్ ఉన్న సినారియోస్ అయితే మనకి గోల్డ్ కానీ సిల్వర్ కానీ తగ్గే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయండి. వెండి బంగారం ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. మీరు వెండి బంగారం గురించి ఎవరు కూడా తక్కువ అంచనా వేసి తగ్గిపోద్ది అని చెప్పేసి అనుకోవద్దు. ఇది మాఘమాసం కదా. సరిగ్గా గత ఏడాది మాఘమాసంలో 10 గ్రాముల బంగారం ధర 74,500 రూపాయలు. మరి ఇప్పుడు 1,61,000 రూపాయలు. ఎంత డిఫరెన్సో తెలుసా? అక్షరాల 86,500 రూపాయలు. ఇదంతా జస్ట్ ఏడాది గ్యాప్ లోనే. 2 ఏళ్ల క్రితం ధర తీసి ఇప్పటి ధరలతో పోలిస్తే కళ్ళు చెదిరిపోతాయి. 2 ఏళ్ల క్రితం ఇదే మాఘమాసం సమయానికి ఇదే 10 గ్రాముల బంగారం ధర జస్ట్ 58,000, అటు ఇటు అంతే. ఇప్పుడు 1,61,000, డిఫరెన్స్ 1,03,000. ఏమన్నా చేంజ్ అసలు? అసలు బంగారం ధర 1,00,000కి పెరుగుతుందట అనేదే అప్పట్లో ఒక ఆశ్చర్యకర విషయం. అలాంటిది జస్ట్ 2 ఏళ్లలో పెరగడమే 1,00,000 రూపాయలంటే నిజంగా ఎంత షాకింగ్. ఏడాది 2 ఏళ్లు కాదు, ఈ 20 రోజుల్లో గోల్డ్ రేట్స్ పెరిగిన తీరు ఒకసారి చూద్దాం. సరిగ్గా ఈ జనవరి 1న 1,49,000 రూపాయలుంది 10 గ్రాముల బంగారం ధర. ఇప్పుడు 1,61,000, అంటే 10 గ్రాముల మీద 12,000 రూపాయలు పెరిగింది. మహా అయితే 100,000 పెరుగుదల చూసాం చాలా కాలం వరకు. ఇప్పుడు 100,000 చిల్లర బంగారం దృష్టిలో పెరిగితే వేలకు వేలే అని చెబుతోంది. అసలు ఒక్క రోజులోనే బంగారం ధర 9,000 రూపాయలు పెరిగిందంటే పట్టపగ్గాలు లేనట్టేగా. చాలా 2 months బ్యాక్ మేము యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నాం. అప్పటికి ఇప్పటికి 25,000 పెరిగిపోయింది. అసలుకి డే బై డే పెరుగుతూనే ఉంది. మొన్న సాటర్డేకి చూసుకుంటే ఈ రోజుకి చూసుకుంటే మనకి డిఫరెన్స్ 6,000 వరకు ఇంక్రీజ్ అయిపోయింది. చాలా డే బై డే రోజు వస్తుంది, చేంజ్ అవుతూనే ఉంది గోల్డ్ రేట్స్. అయినా తప్పదు కాబట్టి తీసుకోవాల్సింది, మ్యారేజ్ ఉందనేసి. మాఘమాసంతో మరొక కంపారిజన్ చేద్దాం. పిల్ల పెళ్లి చేద్దామని ఓ 10 లక్షలు పెట్టి బంగారం కొందామని గత ఏడాది మాఘమాసంలో గోల్డ్ షాప్ కి వెళ్తే అటు ఇటుగా 130 గ్రాముల బంగారం వచ్చింది. మరి ఇప్పుడు అవే 10 లక్షలు పట్టుకుని బంగారం దుకాణానికి వెళ్తే కేవలం 60 గ్రాముల బంగారం మాత్రమే వస్తుంది. అంటే చేతికొచ్చే బంగారం సగానికి పైగా తగ్గింది. ఈ లెక్కన 10 లక్షలు ఇచ్చి మీరే బంగారం కొనుక్కోండి అని చెప్పడం కన్నా చేసేదేం కనిపించడం లేదు. పెట్టిపోతుల్లో గ్రాముల లెక్కన బంగారం ఇస్తామని హామీ ఇవ్వకుండా ఇంత క్యాష్ ఇస్తాం, ఎంతొస్తే అంత బంగారం కొనుక్కోండి అనే ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. పెళ్ళంటే చాలా ఖర్చుతో కొనేవారు. వాళ్ళు 10 లక్షల బంగారం కొందాం అనుకుంటే ఇప్పుడు 10 లక్షలు
వచ్చే బంగారం తగ్గిపోతుంది వెయిట్. సో దాని తగ్గట్టు వాడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చుకుని ఎలా కొంటారని 10 తులాలు 10 పూర్వం ఏంటంటే పెళ్ళికి మీకు ఒక 20 తులాలు పెడతాం, 30 తులాలు, 10 తులాలు ఎలా మాట్లాడుకున్నాను కదా. భవిష్యత్తులో తెలిసి పదాలు ఉండవు. 10 లక్షల రూపాయలు బంగారం పెడతాం, 20 లక్షల రూపాయలు బంగారం పెడతాం, ఇలాంటి పదాలు వస్తాయి. సో ఇంత భారీగా పెరుగుతున్నప్పుడు నాకు తెలిసి కస్టమర్లు వెయిట్ వైజ్ కమిట్మెంట్ అనేది ఎక్కడ ఉండదు ఆడపిల్లకి ఇవ్వడానికి. బంగారానిదే కాదు వెండిది కూడా ఇదే దారి. కిలో వెండి 3,30,000 రూపాయల, అది కూడా ఒక్క రోజులో 14,000 రూపాయలు పెరగడమా? ఎటుపోతుంది వెండి కొండ? పెళ్లికో పిల్ల ఫంక్షన్ కో కొత్త పట్టీలు కంపల్సరీ. వెండిని తులాల లెక్కన తీసుకుంటారు. ఒక్క తులం 3,300 రూపాయలుంది ఇప్పుడు. కనీసం 10 తులాలు లేనిదే పట్టీలు పెట్టుకోవడం లేదు, అంటే 33,000 రూపాయలు. ఒకప్పుడు మెడకి గోల్డ్ చైన్ వచ్చేది ఆ రేటుతో, ఇప్పుడు కాలికి పట్టీలు వస్తున్నాయి. వెండే బంగారం అయిందంటే ఇదే. కెనడా, అదేవిధంగా గ్రీన్లాండ్, వెనిజులా, ఈ 3 దేశాలతో కలిపిన అమెరికా చిత్రపటం ఒకటి పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ట్రంప్ నిర్ణయాలు దూకుడిని మరింత పెంచుకుని పోయే పరిస్థితి ఉంటుంది తప్ప తను కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు అనేది మాత్రం స్టాక్ మార్కెట్లకు చాలా క్లియర్గా అర్థమైంది. సరే, ఇంతకీ ఈ రేట్లు ఇలా పేటరేగిపోవడానికి కారణం ఏంటి? దానికి 2 అక్షరాల సమాధానం ఉంది. అదే భయం. ఎప్పుడు ఎక్కడ యుద్ధం విరుచుకుపడుతుందోనన్న భయం. ఈ ట్రంప్ ఏ దేశంపై విరుచుకుపడతాడోనన్న భయం. ఏ కంట్రీపై టారిఫ్ వారికి దిగుతారోనన్న భయం. ఆ భయం కారణంగా స్టాక్ మార్కెట్లు విలవిలలాడుతున్నాయి. బుల్ బెంబేలెత్తిపోయి బేర్ స్వైర విహారం చేస్తోంది. ఆ దెబ్బకి లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతోంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే చేతులు కాల్చుకోవడమే అనేంతగా పరిస్థితి దిగజారింది. ఈ స్టాక్ మార్కెట్లలోనూ ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. పుట్ అండ్ కాల్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, డే ట్రేడింగ్, షార్ట్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్, ఇవేవి తెలియకపోతే మ్యూచువల్ ఫండ్స్, దాని పేరు ఏదైనా కానివ్వండి, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే ఖతం, ఉన్నది కూడా పోతుంది. కిందికి పడిపోవడం ఒక్కటే తెలుసు అన్నట్లుగా స్టాక్ మార్కెట్ ప్రవర్తిస్తోంది. ట్రంప్ ను చూసి వరల్డ్ షేర్ మార్కెట్ గజగజ వణికిపోతోంది. పోనీ బ్యాంకుల్లో పెడదామా అంటే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. అది మనం అప్పు తీసుకుందామంటే కళ్ళు బైర్లు కమ్మే రేంజ్ లో వడ్డీ వసూలు చేస్తారు. డిపాజిట్ చేస్తే అత్తెసరు వడ్డీ ఇస్తారు. అందుకే తెలివున్న వాళ్ళెవరూ బ్యాంకుల్లో పెట్టడం లేదు ఇప్పుడు. సీనియర్ సిటిజన్లు, రిస్క్ తీసుకుని వాళ్ళు తప్ప. ఈ దేశంలో ఎక్కువ మంది యూతే కదా. ఇన్వెస్ట్మెంట్ లో రిస్క్ తీసుకునే వాళ్లే ఎక్కువ. పైగా అందులో ఎంత రిటర్న్స్ వస్తాయో చాలా సార్లు రుచి చూపించింది ఈ స్టాక్ మార్కెట్. అందుకే బ్యాంకుల్లో కంటే స్టాక్ మార్కెట్లోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో బ్యాంకులపై రిటర్న్స్ రావని పెట్టడం లేదు. సో ఇప్పటికిప్పుడు సేఫ్ అండ్ హై రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ 3 ఉన్నాయి. అందులో ఒకటి భూమి. ల్యాండ్ కొని పక్కన పెట్టుకుంటే దాని ధర పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. పైగా భవిష్యత్తుకి భరోసా. ఆ తర్వాత చూసేది బంగారం, నెక్స్ట్ వెండి. ఇక్కడ భూమి కంటే కూడా బంగారం, వెండిపైనే భరోసా ఎక్కువ. రేటు బాగా పెరుగుతోందని కాదు. సపోజ్ ఇన్వెస్ట్మెంట్ కింద ల్యాండ్ కొంటే అవసరమైనప్పుడు అమ్ముకోవడం కష్టం. పైగా మన అవసరం ఉందని తెలిస్తే తక్కువకే అడుగుతారు. బట్ బంగారం, వెండి విషయంలో అలా కాదు. పాన్ షాప్ కు వెళ్లి అమ్ముకున్న వెంటనే డబ్బు చేతిలో పెడతారు. ఇక గోల్డ్ అయితే విత్ ఇన్ మినిట్స్ లో గోల్డ్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు, సంస్థలు. అందుకే భూమి, బంగారం, వెండిలో గోల్డ్ అండ్ సిల్వర్ లోనే పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ఫార్ములా నడుస్తోంది ఇప్పుడు. అందుకే స్టాక్ మార్కెట్లు అలా కుప్పకూలుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఇలా పెరిగిపోతున్నాయి. సో ఆన్సర్ వచ్చిందనుకుంటా. బంగారం, వెండి ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అనే ప్రశ్నకి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు $1 ₹1తో సమానం. 2014 వచ్చేసరికి ఏజ్ పెరిగి వృద్ధాప్యం వచ్చినట్టుంది. $1కి 60 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు సూపర్ సీనియర్ సిటిజన్గా మారిపోయింది మన రూపాయి. $1కి అటు ఇటుగా 92 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. నో డౌట్ రాబోయే రోజుల్లో 100 రూపాయలు ఇస్తే కానీ $1 ఇచ్చే పరిస్థితి ఉండదు. టెక్నికల్గా చూస్తే రూపాయి బలంగానే ఉంది. ఒకవైపు రూపాయి బలహీనపడుతూ ఉంటే మన రూపాయి బలంగానే ఉంది అని చెప్పుకోవడం సాహసమే, కానీ అదే నిజం. 2014లో గనక ఇదే రూపాయి విలువ $కి 92 రూపాయలని టచ్ చేసి ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి ఉండేది. ఇప్పుడు $1 100 రూపాయలకి సమానమైనా కూడా ఆ పరిస్థితి రాదు. కారణం రూపీకి ఉన్న స్ట్రెంగ్త్. సరే, ఇంతకీ బక్క చిక్కిపోతున్న రూపాయి అని ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది? ఇలా పడిపోవడం ఎకానమీకి డేంజర్ సిగ్నల్ ఇస్తుందా? ₹1 విలువ మాత్రమే పడిపోవటం లేదు. ప్రపంచవ్యాప్తంగా బలంగా ఉన్నాయని చెప్పుకుంటున్న కరెన్సీలన్నిటికీ ఇదే దారి. కాకపోతే ఇండియా ఎగుమతి ఆధారిత దేశం కదా, కాస్త ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తోంది అంతే. బట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నంత వరకు రూపాయి విలువ పడిపోయినా ఏం పర్వాలేదు. 2014లో $300 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండేవి.
ఇప్పుడు అవి $687 బిలియన్ పైగా ఉన్నాయి. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తరువాత ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న దేశం భారత్ మాత్రమే. రూపాయి విలువని కాపాడటానికి మన దేశానికి ఉన్న రక్షణ కవచం ఇదే. సో ప్రపంచం నుంచి ఎన్ని షాకులొచ్చినా తట్టుకునే స్థితిలో ఉంది భారత్. ఇంతకీ ఎందుకు పడిపోతోంది రూపాయి విలువ? సింపుల్, మన దేశం నుంచి డాలర్స్ వెళుతున్న కొద్దీ రూపాయి విలువ పడిపోతుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో ఫారిన్ ఇన్వెస్టర్ల పాత్ర ఎక్కువ. వాళ్ళు పెట్టుబడి పెడితే స్టాక్ మార్కెట్లు పెరుగుతాయి, పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకుంటే మార్కెట్లు నష్టపోతాయి. వాళ్ళనే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ FIIs అంటారు. వాళ్లకు భయం పట్టుకుంది ఇప్పుడు, అది కూడా ట్రంప్ వల్ల. గ్రీన్లాండ్ ని కొనేస్తాననటం, కెనడా నాదే, వెనెజువెలా నాదే అంటూ ఉండటంతో ఈ పెద్ద మనిషి ఏ దారుణాలు చేస్తాడో అని భయపడుతున్నారు ఇన్వెస్టర్లు. అందుకే ఎందాకైనా మంచిదని భారత స్టాక్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుని దాచుకుంటున్నారు. దానికి తోడు అమెరికా బాండ్ yields పెరిగాయి, అంటే అక్కడ వడ్డీ ఎక్కువగా వస్తోంది. దానివల్ల కూడా మన దేశం నుంచి ఎక్కువ డాలర్లు బయటికి పోతున్నాయి. ఎప్పుడైతే ఈ డాలర్లకి డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా రూపాయి విలువ పడిపోతుంటుంది. మరో 11 నెలల వరకు ఎన్ని డాలర్లు బయటకు పోయినా తట్టుకునే శక్తి భారత్కుంది. వచ్చేసి ఒక 8,000 9,000 10 గ్రాములకి అంత పెరుగుతుంది. మనం నిన్నే చూసుకున్నాం అనుకోండి, నిన్నటికి ఈ రోజుకి 9,000 పెరిగింది 10 గ్రాముల మీద, 22 క్యారెట్. అలాగే వెండి కూడా మీకు 20,000 పెరిగింది పర్ డే. ఒక కేజీ మీద 20,000 వెండి. ఇలా పెరుగుతూ వెళ్ళిందంటే ఇది ఎంతో కాలం పట్టదు. ఇప్పుడు వెండి 5 lakhs అవుద్ది అంటున్నారు. 5 lakhs అవడానికి ఎంతో కాలం పట్టదు. డైలీ 20,000 10,000 ఇలా పెరుగుతూ వెళ్ళిందంటే ఈ ఇయర్లోనే మీకు 5 lakhs అది రీచ్ అవుద్ది. అలాగే ఈ గోల్డ్ కూడా 2 lakhs అవడానికి కూడా ఈ ఇయర్ ఎండింగ్లో కంప్లీట్ అవుద్ది అని అంటున్నారు. కాకపోతే ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం కూడా ఉంది. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగచ్చు. భారత్కి ఓ 100 లీటర్ల ఆయిల్ అవసరం అనుకుంటే అందులో 80 లీటర్లు విదేశాల నుంచి కొనుక్కోవాల్సిందే. ఇలా దిగుమతి చేసుకున్న ప్రతిసారి డాలర్స్ ఇవ్వాల్సిందే. ఓవైపు ఆయిల్ కొనడానికని, ఇతరత్రా వస్తువులు కొనడానికని డాలర్లు ఖర్చు చేస్తూ పోతుండడమే కాకుండా ఫారెన్ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో పెట్టిన డాలర్స్ ని కూడా పట్టుకుపోతున్నారు. దీనివల్ల ఎక్స్చేంజ్ పై ఒత్తిడి పెరిగి డాలర్ కి విలువ పెరిగి రూపాయికి విలువ తగ్గింది. సో దీన్ని తట్టుకోవాలంటే ఆయిల్ వాడకాన్ని తగ్గించాలి. అలా చేయాలంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచాలి. అది చేస్తే నిత్యావసర వస్తువుల ధరలన్నీ బగ్గుమంటాయి. అల్టిమేట్ గా సామాన్యుడి పర్సు ఖాళీ అవుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు ధర పెంచాల్సి ఉంటుంది. దీనివల్ల దిగుమతి అయ్యే వస్తువుల్లో ఏది కొనాలన్నా రేటు షాక్ కొడుతుంది. సపోజ్ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నమాట. రేట్లు పెరిగితే దేశంలో కొనుగోలు శక్తి పడిపోతుంది. భారత ఆర్థిక వ్యవస్థకు బలం ఈ కొనుగోలు శక్తి. ఎప్పుడైతే జనం కొనడం తగ్గిస్తారో దేశ ఆర్థిక వ్యవస్థ డౌన్ అవటం మొదలవుతుంది. అందుకే రూపాయి విలువ పతనం కాకుండా చూసుకోవటం ముఖ్యం. కానీ అది మన చేతుల్లో లేదు. ప్రపంచ పరిణామాలను భారత్ ఒంటి చేత్తో ఆపటం సాధ్యం కాదు. సో తట్టుకునే శక్తి ఉంటే చాలు ప్రస్తుతానికి. ఈ షాక్ నుంచి తేరుకోవాలంటే మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతులు పెరగాలి. భారత వస్తువుల్ని ఈ ప్రపంచం కొనాలి. ముఖ్యంగా అమెరికా. ఆ ఒక్క దేశం మన దేశంపై ఆధారపడితే చాలు, రూపాయి బలపడినట్టే. కానీ ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు ట్రంప్. ట్రంప్ పెట్టిన టారిఫ్ల వాత కారణంగా అమెరికాలో భారత వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో అమెరికన్లు మన ప్రోడక్ట్స్ కొనడం తగ్గించేశారు. అదే జరిగితే భారత్ నుండి ఎక్స్పోర్ట్స్ పడిపోతాయి. అమెరికాకు ఎగుమతి చేయాల్సిన అవసరం లేనప్పుడు ఇక్కడ ఉత్పత్తి చేయడం ఎందుకు? అందుకనే ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ లేనప్పుడు ఎంప్లాయీస్ ని ఎందుకని ఎక్కువ మందిని పెట్టుకోవాలి? సో జాబ్స్ తీసేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ప్రొడక్షన్ బాగా తగ్గి కంపెనీలనే మూసేయాల్సి ఉంటుంది. లక్షల మందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి అంతా సక్రమంగా నడవాలంటే రూపాయి బలంగానే ఉండాలి. భారత్ పై ట్రంప్ టారిఫ్ వార్ చేయకుండా ఉండాలి. 1,00,000 పాయింట్లకు పోతుందని బెట్ కట్టి కూర్చున్నారు. నిఫ్టీ ఈజీగా 50,000 బెంచ్ మార్క్ టచ్ చేస్తుంది అనుకున్నారు. ఇప్పుడేంటి పరిస్థితి? ఉన్న బెంచ్ మార్క్స్ దిగకుండా ఉంటే చాలనుకుంటున్నారు. షేర్లలో పెట్టిన పెట్టుబడులు, పడిపోయిన ప్రాఫిట్స్ చూసి రక్త కన్నీరు కారుస్తున్నారు. 16 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోవడం అంటే మాటలా? ఎంతసేపు ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే ఇంకాస్త బాధ పెట్టినట్టు, భయపెట్టినట్టు అవుతుంది. ఇంతకీ ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి గుడ్ డేస్ ఎప్పుడు వస్తాయి? దలాల్ స్ట్రీట్ మళ్ళీ ఎప్పుడు కళకళలాడుతుంది? అప్పుడెప్పుడు 2008లో మహామాంద్యం వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ తర్వాత కోవిడ్ టైంలో పతనమయ్యాయి. ఇప్పుడు దాదాపుగా మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పుడొచ్చిన మహమ్మారి పేరు ట్రంప్ అనే అనాల్సి ఉంటుందేమో. ఇప్పటిదాకా చెప్పుకున్న భయాలే స్టాక్ మార్కెట్లు పతనం అవ్వడానికి కారణం. బంగారం, వెండి ధర పెరగడానికి ఏ కారణాలైతే చెప్పుకున్నామో, రూపాయి విలువ పడిపోవడానికి ఏ కారణాలు చూపిస్తున్నామో, అవే కారణాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ కారణాలన్నింటి వెనక ఉన్న ఒకే ఒక్కడు ట్రంప్. గ్రీన్లాండ్ని చెరబడతాను, దానికి సహకరించని యూరప్ దేశాలపై టారిఫ్లు వేస్తాను అంటూ ఉరుముతున్నాడు ట్రంప్. పీస్ కౌన్సిల్లో గాజాన్ని చేర్చుకునేందుకు ఫ్రాన్స్ ఒప్పుకోకపోవడంతో ఆ దేశంపై 200% టారిఫ్ వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీనికి తోడు ఇరాన్పై యుద్ధ భయాలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయన్న భయం కూడా పట్టుకుంది. ఇన్ని భయాలున్నప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు స్థిమితంగా ఉండరు. ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని వెనక్కి తీసుకుని ఎంతొస్తే అంతా అని స్టాక్స్ తెగనమ్మేసుకుని వచ్చిన డబ్బుని జేబులో వేసుకుంటారు. దీనివల్లే ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. బంగారం, వెండిలో పెట్టుబడి పెడితే మంచిదని పెట్టుబడులన్నీ ఆ మెటల్స్లోకి వెళ్ళిపోతున్నాయి. దీంతో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు కరెన్సీల విలువలు పడిపోతున్నాయి. ఇక్కడ ఇండియన్ రూపీ వాల్యూ గురించి ఇంకాస్త మాట్లాడుకోవాలి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 91 రూపాయల 76 పైసలుగా ఉంది. యూరోతో పోలిస్తే 107 రూపాయలు, బ్రిటిష్ పౌండ్తో పోలిస్తే 123 రూపాయలు, చైనా యువాన్తో పోలిస్తే 13 రూపాయలు, జపాన్ యెన్తో పోలిస్తే అర్ధ రూపాయిగా ఉంది. అయినా సరే ప్రపంచ ట్రేడ్ కరెన్సీల్లో భారత్ది 11వ స్థానంగా ఉంది. ఒక విధంగా ఇండియన్ రూపీ కంటే మిగతా దేశాల కరెన్సీలే బలంగా ఉన్నాయి. దీనికి కారణం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే. దీనికి సొల్యూషన్ ఒక్కటే, ప్రపంచం పరమ ప్రశాంతంగా ఉండాలి. బంగారం, వెండి ధరలు తగ్గడం కాదు, పతనం కావాలి అంటే ట్రంప్ ఒక్కరు పూర్తిగా మారితే చాలు. ఆ ఒక్క మార్పు జరిగితే ఇండియన్ స్టాక్ మార్కెట్లు కూల్గా ఉంటాయి, రూపాయి విలువ కూడా పెరుగుతుంది. మరి ట్రంప్లో మార్పు జరిగే పనా కాదు కదా అనుకుంటే వీటిని ఇలా భరించాల్సిందే. సో ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.